హలో అందరికీ ఇంట్లో ప్రిపేర్ చేసిన కొబ్బరి పాలతోటి ఎప్పుడైనా పలావ్ ట్రై చేశారా? ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది. దానికి కాంబినేషన్ పన్నీర్ కుర్మానే ఇంకా. సో ముందుగా మనము ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకోవాలి. ఏ రైస్ అయినా తీసుకోవచ్చు. సో అట్లీస్ట్ 15 మినిట్స్ టు 30 మినిట్స్ అయితే సోక్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ప్యూర్ గీతో అయినా చేసుకోవచ్చు, లేదంటే సగం ఆయిల్ సగం గీతో కూడా చేసుకోవచ్చు. సో నార్మల్గా మనము పలావ్ ఎలా చేసుకుంటామో ఇంకా అంతే. బిర్యానీ దినుసులు వేసేసి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత నేనేంటంటే జాజికాయ ఒకటి, యాలక్కాయలు ఒకటి పౌడర్ వేస్తాను. సో అప్పుడైతే మనకి మంచిగా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత నేను తీసుకున్న పాలు అనేది సరిపోలేదు, అందుకని కొంచెం వాటర్ మిక్స్ చేసి ఇంకెలాగైనా సరే కుక్కర్లోకి 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ పడతాయి. అది వాటరే కానీ పాలే కానీ మొత్తం కలిపేస్తే అచ్చం పాలైనా సరే ఇంకెలాగైనా 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాసు పాలు పడతాయి. అదే నార్మల్ గిన్నెలో చేసుకుంటే మాత్రం 1కి 2 పడతాయి. సో ఎక్కువ మసాలాలు కూడా ఏం అవసరం లేదు. అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా పౌడరు, కొత్తిమీర, పుదీనా వేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర పుదీనానే ఉంది, ఇంకా నేను అదే యాడ్ చేశాను. సో ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే కుక్కర్లో చేసుకుంటేనే అది చూడ్డానికి కూడా టెక్స్చర్ అనేది చాలా బాగా వస్తుంది అనేది నా ఫీలింగు. నేను నార్మల్ గిన్నెలో చేస్తే నాకు అంత సక్సెస్ అవ్వలేదు. మరి నాకు చేయడం రాకో ఏంటో తెలియదు, కానీ కుక్కర్లో అయితే ఎక్సలెంట్ వచ్చింది. సో ఇదంతా కూల్ అయిన తర్వాతే ఓపెన్ చేసుకోండి కుక్కర్ అనేది. రైస్ కూడా ఫాస్ట్గా కదిలించొద్దు. సో మెజర్మెంట్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను. బాస్మతి రైస్ కుక్కర్లో చేస్తే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ మిల్క్ పడతాయి. అదే బాస్మతి రైస్ నార్మల్ గిన్నెలో చేస్తే 1కి 2 పడతాయి. అదే సోనా మసూరి రైస్ కుక్కర్లో చేస్తే 1 గ్లాస్కి 2 గ్లాస్ మిల్క్ పడతాయి. అదే నార్మల్ గిన్నెలో చేసుకుంటే 1కి 2.5 అనమాట. సో రైస్ కూడా చూసారు కదా, బాగా కూల్ అయిన దాకా వెయిట్ చేయండి. అంటే మరీ కూల్ అవసరం లేదు, కొంచెం అప్పటిదాకా కదిలించకుండా ఉంటే విరిగిపోకుండా ఉంటుంది. రైస్ చూసారా ఎంత బాగుందో. సో మీరు కూడా ట్రై చేయండి. బాయ్.